హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆలూ ఫ్రై చేస్తున్నాను. ఆలూ ఫ్రై అనేది చపాతీలోకి కానీ సైడ్ డిష్గా కానీ చాలా సూపర్గా ఉంటుందండి. టమాటా పప్పు చేసుకునేసి ఇలాగ ఆలూ ఫ్రై అనేది చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను 1/2 కిలో ఆలూ తీసుకునేసి వాటికి పీల్ ఆఫ్ చేసుకునేసి ఈ విధంగా నేను కట్ చేసుకున్నానండి స్లైస్ లాగా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి ప్యాన్ పెట్టుకునేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చి కరివేపాకు వేశాను. ఇవి వేసిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోనే మనము చాలా త్వరగానే చేసుకోవచ్చండి. ఇలాగా ఈ తాలింపు గింజలంతా కూడా బాగా వేగేట్లుగా మనం కలుపుకోవాలండి. స్పాచులాతో స్పాచులాతో బాగా కలుపుకునేసి ఇవి బాగా వేగినాక మనము ఆలును స్లైస్ లాగా కట్ చేసుకున్నాం కదండి. ఇలాగా మనము ఈ స్లైస్ లాగా కట్ చేసుకున్న వాటిని ఒకసారి బాగా శుభ్రంగా కడిగేసి తర్వాత మనము ప్యాన్లో వేసుకోవాలండి. ఇలాగా కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కానీ మనం ఒక గిన్నెలో సాల్ట్ అనేది వేసుకునేసి ఈ ఆలూను మనము స్లైస్ లాగా కట్ చేసుకునేసి ఆ ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి. లేకపోతే ఇవి కలర్ అనేది మారిపోతాయి. ఇలాగా మనము ఉప్పు నీళ్ళలో వేసుకునేసి తర్వాత మనం ఇలాగ స్లైస్ లాగా కట్ చేసుకునేసి శుభ్రంగా 2 సార్లు కడిగేసి నేను ప్యాన్లో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టానండి. మూత పెట్టిన తర్వాత దీనికి సరిపోయేట్టుగా టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ వేసిన తర్వాత మనము ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలాగా మనము మీడియం టు లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మనము ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకునేసి తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసుకునేసి మూత పెట్టేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే మనకు ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసేస్తే ఈ విధంగా మనకు ఈ ఆలూ స్లైస్ అంతా కూడా మనకు బాగా మగ్గినాయండి. ఇలాగా మగ్గిన తర్వాత దీంట్లోకి మనము స్పైసీ పౌడర్ అనేది చేసుకున్నామండి. ఇలాగా మగ్గిన తర్వాత మనము లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాం కదండి. మరి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయండి. లో ఫ్లేమ్లోనే ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక 15 వెల్లుల్లి రెబ్బలు తీసుకునేసి కచ్చాపచ్చాగా దంచుకునేసి ఈ స్లైస్గా కట్ చేసుకున్న ఆలు వాటికంతా కూడా మనము స్పైసీనెస్ అనేది నేను 2 స్పూన్స్ వేసుకున్నానండి. ఒక 1/4 స్పూను పసుపు కూడా వేసుకున్నాను. ఈ విధంగా మనము ఒకవేళ స్పైసీగా అవసరం లేదు, కొద్దిగా తక్కువ ఉన్నా సరిపోతుంది అనుకుంటే 1.5 స్పూను అనేది వేసుకోండి. 1/2 కిలోకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా నేను కారము, వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచి వేసినవి, పసుపు వేసిన తర్వాత మనము ఈ విధంగా కలుపుకోవాలండి. మనం నిదానంగానే కలుపుకోవాలి. లేకపోతే ఈ స్లైస్ అంతా కూడా బాగా మగ్గినాయి కదండి, అవి చిదిరిపోతాయి. అలాగా కాకుండా ఒకసారి బాగా కలుపుకునేసి మనం వేసిన స్పైసీనెస్ అంతా కూడా ఆలూకు పట్టే విధంగా కలుపుకునేసి 2 నిమిషాలు మూత పెట్టేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే అండి. చాలా బాగుంటుంది. ఆలూ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.